కృష్ణా జిల్లా గుడివాడలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఐజీ అశోక్ కుమార్, ఎస్పీలు విద్యాసాగర్ నాయుడు, స్వరూపరాణి, విద్యార్థులు, యువత భారీగా పాల్గొన్నారు. నో డ్రగ్స్ నినాదాలు డ్రగ్స్తో యువత భవిష్యత్ అంధకారమవుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. డ్రగ్స్ బానిసలకు అవగాహన కల్పించి మంచి మార్గంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. ఆధారం సర్వ విద్యానిర్భవతు మే సదా. నిన్నే ఒక సెల్ఫీ ఛాలెంజ్ పెట్టాను ఇక్కడ. అను నేను హ్యాష్ ట్యాగ్ తోటి, అను నేను అనే హ్యాష్ ట్యాగ్ తోటి గుడివాడలో ఉన్న అందరం కలిపి ఒక ఓట్ తీసుకుందాం. నీకు ఏది నచ్చితే అది, రేపటి భవిష్యత్తు మీరు, గుడివాడకి భవిష్యత్తు మీరు, ఆ భవిష్యత్తుని ఎలా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని హ్యాష్ ట్యాగ్ అను నేను హ్యాష్ ట్యాగ్ గుడివాడ అని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది ఛాలెంజ్ కింద తీసుకోండి. వీటిలో మనం తీసుకునే ఓట్లలో ఒకటి నో డ్రగ్స్, ఒకటి అలాగే మీకు ఇంకేం చూడాలనుకుంటున్నారు గుడివాడలో అనేది కూడా ఒక మాట చెప్పి తప్పకుండా అందరూ దీనిలో పాల్గొనండి. చేద్దామా? ఈ ప్రోగ్రాం జరిగిన రోజులు కూడా రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముమ్మరంగా చేయడం అనేది ప్రోగ్రామ్ గా పోలీస్ శాఖ కానీ ఈగల్ డిపార్ట్మెంట్ తీసుకుంది. దీంట్లో ముఖ్యంగా ఈ నషాముక్త అభియాన్ లో 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడము, అంటే ఎన్ఫోర్స్మెంట్ చేసి కంట్రోల్ చేయడము. రెండోది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ ర్యాలీస్, స్టూడెంట్స్ క్లాసెస్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఎవరినైతే డ్రగ్స్ బారిన పడ్డారో వారిని దాంట్లోంచి బయటకు తీసుకురావడానికి రిహాబిలిటేషన్. ఈ 3 ప్రోగ్రామ్స్ ముమ్మరంగా మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మీకు అందరికి తెలుసు, ఈ గంజా డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉంది. ఈగల్ అనే ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఐజీ గారు నియమించి ముమ్మరంగా ఈ డ్రగ్స్ కంట్రోల్